శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 847 నామము తలోదరి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, తల అంటే అత్యంత సున్నితమైన, కుసించిన అని అర్థాలు వస్తాయి. ఉదరి అంటే ఉదర భాగం కలిగినది. జగన్మాత ఎంతో సున్నితమైన సన్నని ఉదర భాగం కలిగి ఉంది. ఇక్కడ మనం ఒక విషయం బాగా గమనించాలి. కృషించిన ఉదరము అంటే అనారోగ్యంతో చిక్కి శల్యమైపోయిన ఉదర భాగం అని కాదు అర్థము. సాముద్రిక శాస్త్రరీత్యా కృషించిన ఉదర భాగం కలిగిన వారు ఎంతో తేలిగ్గా, అనాయాసముగా తమ పనులు తాము నిర్వహించుకోగలుగుతారనమాట. అటువంటి ఉదర భాగం కలిగిన స్త్రీమూర్తులకు ప్రసవం ఎంతో తేలిగ్గా అవుతుంది అని శాస్త్రాల్లో ఉంది. మామూలుగా ఒకరు లేదా ఇద్దరు బిడ్డల్ని కనడానికే ఈ రోజుల్లో తల్లులు ఎంతో ఆశపడిపోతున్న రోజులన్నమాట. 84 లక్షల చరాచర జీవరాశులకు, స్థావర జంగమములు, సమస్త దేవగణముతో కూడిన ఖగోళ విశ్వమును అనగా ఒక అత్యంత చిన్నదైన కీటకం మొదలుకొని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వరకు ఎంతో సులభంగా ప్రసవించిన అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అయిన జగన్మాతను వసన్యాది వాగ్దేవతలు తలోదరి అంటే ఓ కృషించిన ఉదరము గల మాత అనే నామంతో కీర్తించడంలో అతిశయోక్తి ఏముంది? తలము అనే పదానికి మరొక అర్థం కూడా ఉంది. అదేంటి అంటే లోకము. జగన్మాత ఈ సమస్త బ్రహ్మాండంలో మొత్తము చతుర్దశ భువనాలను సృష్టించింది కదా. అందులో భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహల్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అనే 7 ఊర్ధ్వలోకాలు అయితే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాలు 7 కూడా అధోలోకానికి చెందినవి. ఈ 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు కూడా తన ఉదరము నుండి ధరించింది కాబట్టి కూడా వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని తలోదరి అనే నామంతో కీర్తించారు. సంఖ్యా మాతృకా రీత్యా తా అంటే 6, లా అంటే 3 అంటే మొత్తం 9 అన్నమాట. 9 తలములు లేదంటే ఆవరణలు ఉదరమందున్న మహాయంత్రరాజ్యమైన శ్రీచక్ర సామ్రాజ్యాధినేతయే ఈ సమస్త విశ్వమునిలే తలోదరి అని కీర్తింపబడిన లలితాంబిక. సర్వవేద మంత్ర శాస్త్ర సారముల రూపమే 9 ఆవరణల శ్రీచక్ర దేవత. ఇక తలము అనే పదానికి ఇంకొక అర్థం ఏంటి? ఆకాశము. ఆకాశము ఈ సమస్త ప్రకృతికి కారణభూతమైనది అవడం వల్ల పరమేశ్వరి ఉదర భాగం ఆకాశమంత సుకుమారమైనదొకటి చేత జగన్మాతని తలోదరి అని వివరించారు. మనం గనక ఇక్కడ గమనిస్తే వేదములను పరిపూర్ణంగా అధ్యయనం చేసి వాటిని అన్నిత్యం పారాయణ చేసిన వాళ్ళలో చాలామంది కృషించిన ఉదర భాగంతోనే ఉంటారు. దీనికి కొంతవరకు కారణం ఏంటి అంటే వారు తీసుకునే సాత్విక ఆహారం కూడా కావచ్చు. ఈ పెద్ద పొట్ట కలిగిన వారు వేదపారాయణం చేయడానికి ఎంతగానో ఆయాసపడిపోతూ ఉంటారు. అందువలన అటువంటి తలోదరుల్లో వసించినది కనుక, అంటే బాగా కృషించిన హృదయం కలిగిన వారి మనసుల్లో ఆ తల్లి ఉంటుంది కాబట్టి తలోదరి అనే నామంతో కూడా వివరింపబడింది. ఒకసారి ఇప్పటి వరకు మనలో తలోదరి అనే నామాన్ని చేసుకున్న విశ్లేషణ కనుక చూసుకున్నట్లయితే, ఒకవైపు సాముద్రిక శాస్త్ర రీత్యా ఉండవలసిన కృషించిన ఉదర భాగం కలిగిన దివ్యమంగళ విగ్రహ స్వరూపిణిగా ఆ తల్లి మనకు కనబడుతుంటే, మరొక వైపు చతుర్దశ భువనములను సృష్టించి వాటిని అండరూపంలో తన గర్భమందు ధరించిన బంగారు తల్లిగా, ఇంకొక వైపు 9 ఆవరణలు కలిగిన శ్రీచక్ర సామ్రాజ్య అధినేతగా ఆ పరమేశ్వరి మనకు కనబడుతూ ఉంటుంది. ఇంత అద్భుతమైన దర్శనములు పొందటానికి ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో కదా, అంత కరుణ ఆ తల్లి మనపై కురిపిస్తూ ఉంది. తలోదరి అనే నామంతో అమ్మవారిని స్మరిస్తూ ఉన్నట్లయితే, నామంలో చెప్పుకున్న విధంగా అమ్మవారు కుసించిన ఉదరం కలిగినది, ఆరోగ్యమైన కుసించిన ఉదరం కలిగినది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము, ఒక్కొక్కళ్ళు ఎంతెంత చాలా లావుగా ఉంటారు. అది వారి తప్పు కాదు. మనం తీసుకునే ఆహారం బట్టైనా అవ్వచ్చు, మన పద్ధతులు అలవాట్ల బట్టైనా అవ్వచ్చు, ఊరికే స్త్రీలకు అవ్వచ్చు, పురుషులకు అవ్వచ్చు, ఎక్కువ కూర్చునే పని చేస్తూ ఉంటారు కదా, వారికి ఎక్కువగా ఈ పొట్ట దగ్గర నుంచి లావుగా అయిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఆరోగ్యంగా సన్నగా ఉండే నడుముతో అమ్మవారు ఇంతమందిని ప్రసవించింది అని ఈ నామం ద్వారా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా తలోదరి అయిన అమ్మని మనం కూడా
పూజిస్తూ ఉన్నట్లయితే ఎలాంటి అనారోగ్యాలు రాకుండా, ముఖ్యంగా గర్భవతులు అమ్మవారిని కనుక పూజిస్తే సుఖప్రసవం అవుతుంది. శ్రీమాత్రే నమః.